కార్తీక దీపారాధన మహిమ ఏలాంటిది? కార్తీక మాసం వచ్చిందంటేనే జ్వాలా తోరణాలు కట్టాలి అంటారు. అంటే దీపాల తోరణాలు ఉండాలి అంటారు. దీపావళి నుంచి మనకి నరక చతుర్దశి నుంచే, ఇంకా చెప్పాలంటే ఆశ్వేజ బహుళ ద్వాదశి నుంచే మొదలుపెట్టి కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా మార్గశిర పాడ్యమి వరకు రోజు దీపారాధన చేయాలి అంటారు. ఎక్కడెక్కడ దీపారాధన చేయాలి? తులసి కోట ముందు దీపారాధన చేయాలి, ఉసిరి చెట్టుకు దీపారాధన చేయాలి, ఇంట్లో దేవతా మందిరం ముందు దీపారాధన చేయాలి, సింహద్వారం ముందర దీపారాధన చేయాలి, గుడిలో అయితే ఆకాశ దీపానికి పెట్టాలి. అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా నదిలో దీపదానం చెయ్యాలి, నదిలో దీపాన్ని వదలాలి. అంతేకాదు దేవాలయంలో తప్పనిసరిగా విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ దీపారాధన చెయ్యాలి అంటారు. తర్వాత నిత్యం కూడా ఈ నెల రోజులు ఎవరు తెల్లవారుజామున నక్షత్రాలు పోకుండానే స్నానం చేసి దీపారాధన చేస్తారో వాళ్ళకి అత్యంత విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందిట. తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రెండు చోట్ల కానీ దీపారాధన చెయ్యాలి. ఎప్పుడెప్పుడు చేయాలి? తెల్లవారుజామున సూర్యోదయం కాకుండా దీపారాధన చేయాలి, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేయాలి. ఎన్ని ఒత్తులు వేయాలండి, ఏ నూనెతో చెయ్యాలండి అని చాలామందికి చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక్క వత్తితో తప్ప 2, 5, 9, 11 ఇలా ఎంతైనా సంఖ్య ఉండవచ్చు. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయడం విశేషమైనటువంటిది. ప్రత్యేకంగా పూజలకి మాత్రం ఈ రెండింటినీ ప్రత్యేకంగా వాడాలని మనకి శివపురాణాల లాంటి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటాయి. నేతి దీపం పెట్టమని, తిలదీపం పెట్టమని. తిలదీపం అంటే నువ్వులు వేసినటువంటి దీపం కాదు, నువ్వుల నూనెతో దీపం పెట్టాలని ఇక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ నెల రోజులు దీపారాధన చేసేటువంటి వాళ్ళు కూడా ఉసిరికాయ మీద దీపం పెట్టి దానం చేయమని చెప్తూ ఉంటారు. ఉసిరికాయ మీద ఎంతసేపు నిలుస్తుందండి దీపం? చాలా తక్కువ సేపు నిలుస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే అంత తక్కువ సమయమైనా పర్వాలేదు, కార్తీక మాసంలో దీపం పెట్టడం అనేటువంటిది చాలా విశేషం అని. దీపదానం చెయ్యాలి. దీపదానం ఏ విధంగా చేయాలి? ఈ నెల రోజులు కూడా తెల్లవారుజామున రాత్రి దీపారాధన ప్రత్యేకంగా చేసేటువంటి వాళ్ళు ఒక చిన్ని వెండి కుందు తీసుకుని దానిలో చిన్న దారంలాగా బంగారు ఒత్తిని వేసి దానిని ఒక మట్టి ప్రమిదలో పెట్టి దానిలో ఉసిరికాయ పెట్టి దాని నిండా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పెట్టి దీపారాధన చేసి ఆ వెలుగుతున్నటువంటి దీపాన్ని దానం చేయాలిట. అంతేకాదు దేవాలయంలో సాధారణంగా కార్తీక మాసంలో మన భారతదేశంలో ఇక్కడ ఏ దేవాలయంలో చూసినా కూడా దీప తోరణాలు దీపారాధనలు కనిపిస్తూ ఉంటాయి. దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టాలి. అదొకటే కాదు, పెట్టలేకుండా కొన్ని పరిస్థితుల్లో అనుకోకుండా ఆకస్మికంగా వెళ్ళాల్సి వస్తుంది. సరంజామా తీసుకుని వెళ్ళరు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడాట ఇదివరకు వెలిగించి బయటికి వచ్చిన తర్వాత గాలికి కొండెక్కుతూ ఉంటాయి. అలా కొండెక్కినటువంటి దీపాలని మళ్ళీ వెలిగించిన వాళ్ళు దీపం వెలిగించినటువంటి ఫలితం వస్తుందిట. అంతేకాదు అసలు కార్తీక మాసంలో దేవాలయంలోని దీపాలని వెలిగించిన దీపాలని చూసి సంతోషపడి నమస్కరించిన దీపారాధన చేసినటువంటి ఫలితం వస్తుందిట. దానం చేసేవాళ్ళు ఎలాంటి నియమాల్ని పాటించాలి? ఇక్కడ చాలా కోణాల్లో చాలా విషయాలు చెప్పుకోవాలి. దానం అనగానే ఈ రోజుల్లో చాలామంది ఏ దానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే మొట్టమొదటిగా ఆధ్యాత్మిక చింతన లేనప్పుడు, దీని గురించినటువంటి సరైన విషయాలు అవగాహన లేనప్పుడు, ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద పోవడం కోసం అని చెప్పేసి కొన్ని దానాలు చేస్తూ ఉంటారు. గ్రహశాంతి కోసం కొన్ని దానాలు చేస్తూ ఉంటారు. సందర్భానుసారంగా కొన్ని దానాలు చేస్తూ ఉంటారు. వివాహం అప్పుడు, ఉపనయనం అప్పుడు, గృహప్రవేశం అప్పుడు, ఇలాంటి సందర్భాల్లో పండగలు వచ్చినప్పుడు. అయితే దానం ఎవరికి చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఎలాంటి భావనతో చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఒక్కోసారి రోగాలు ఉన్నప్పుడు రోగ నివారణ కోసం కూడా అనేక రకమైనటువంటి దానాలు మనకి చెప్తూ ఉంటారు. రోగ నివారణ కోసం కూడా మనం దానం చేస్తూ ఉంటాం. పుణ్యం కోసం దానం చేస్తూ ఉంటాం, ఫలితం కోసం దానం చేస్తూ ఉంటాం. కారణం ఏదైనా కానీ చేసేది దానం మాత్రమే. ఇది దానం ఎవరికి చెయ్యాలి, ఎలాంటి భావనతో చెయ్యాలి అంటే ఇక్కడ ఏం చెప్తారు?
దానము చెయ్యనటువంటి రోజు దుర్దినంగా చెప్పుకోవాలి అంటూ ఉంటారు. ఏదో ఒక విధమైనటువంటి దానాన్ని నిత్యం చేస్తూనే ఉండాలిట. మహాలక్ష్మి కూడా ఆదిశంకరుల వారు కడు పేదరాలైనటువంటి స్త్రీకి ఆవిడికి ధనం ప్రాప్తం చేయమని చెప్పేసి కనకధారా స్తోత్రాన్ని చదివితే ఆవిడేమీ దానాలు చేయలేదు, నేనేమి ఇవ్వగలను అందిట. నాలాంటి వాడికి ఉసిరికాయ దానం చేసింది కాబట్టి ఆవిడకి ధనం చేయమంటే అప్పుడు బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిందిట. ఇదివరకు ఎవరో దరిద్రం పట్టిందని చెప్పేసి మహాలక్ష్మి గురించి తపస్సు చేస్తే నువ్వు ఏ దానమూ చేయలేదు కాబట్టి నేను నీకేమీ ఇవ్వలేనందుట. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తోటకూరను దానం చేయమంటే ఆయన తోటకూర దానం చేయడం మొదలెట్టాట. చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే మనకి ఏదో కావాలి అనేటువంటి దానితో కూడా మనం దానాలు చేస్తూ ఉంటాం. అలాగా కూడా చేయవచ్చు. అయితే అభిప్రాయం ఏ విధంగా ఉండాలి, తీసుకునేవాడికి ఏ విధంగా అభిప్రాయం ఉండాలి, పుచ్చుకునేవాడికి ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉండాలి. ఇక్కడ దానాలు ఎవరెవరికి చేయమంటారు అంటే వస్తువు ఎవరికి ఏది అవసరమో కుల మత వర్గ భేదాలు లేకుండా వాళ్ళకి ఆ వస్తువును దానం చేయవచ్చు. పేదవాళ్ళు రోడ్డు మీద పడుకుంటూ ఉన్నారు, వాళ్ళకి కంబడి దానం చేయండి, చాలా పుణ్యం వస్తుంది. వాళ్ళకి ఆహారం దానం చేయండి, చాలా పుణ్యం వస్తుంది. చెప్పులు దానం చేయండి, పుణ్యం వస్తుంది. కడు వృద్ధులు ఉన్నారు, ఒక కర్రని దానం చేయండి. కంటి చూపు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కళ్ళద్దాలు పెట్టించండి, రోడ్డు దాటించండి. ఇలా మనకి కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు కడు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా పరికరాలు దానం చేయండి. అయితే దానాలు చేసేటువంటి విధానాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా భావన ఏమని ఉండాలి? ఒకటి అవసరమైనటువంటి వాళ్ళకి దానం చేయటం, రెండు బ్రాహ్మలకి దానం చేయటం, మూడవది అడిగిన వాడికి దానం చేయటం. 3 రకాలుగా మనకి దానం చెప్తారు. అవసరమైనటువంటి వాడికి చేయడం చాలా విశేషం. బ్రాహ్మడికి దానం చేయాలని కూడా కొన్ని చోట్ల మనకి చెప్తూ ఉంటారు. బ్రాహ్మడికి ఎందుకు చేయాలండి, అందరికీ చేయకూడదా? అందరికీ దానం చేయవచ్చు. అయితే బ్రాహ్మడు అని ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే నా గాయత్రి పరం మంత్రం నా మాతృ పరదైవతం అంటారు. గాయత్రి జపాన్ని చేస్తున్నటువంటి ఉత్కృష్టమైనటువంటి మంత్ర జపం చేస్తున్నటువంటి వాడికి బ్రహ్మ తేజస్సు వస్తుంది. వాడు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మడికి దానం చేయటం వలన, ఆ గాయత్రి మంత్రోపాసన చేయటం వలన వాక్సిద్ధి ఏర్పడి, నిష్ఠాగరిష్ఠుడై ఉండటం వలన వాడికి పవిత్రత ఏర్పడి ఆశీర్వచనం చేస్తే వెంటనే మీకు ఉండేటువంటి దోషాలు పోతాయిట. అందుకని అలాంటి వాడికి కూడా దానం చేయాలి అని మనకి శాస్త్రం చెప్తుంది. అంతేకాదు పేదవాళ్ళకి దానం చేయాలి. అక్కడ వర్గాలు మత భేదాలు ఒక్కరలేదు. దేని అవసరం ఉందో అలాంటిది కూడా వాళ్ళకి దానం చేయవచ్చు. అయితే చేసేప్పుడు ఎలాంటి సంకల్పం చేయాలి, తీసుకునేవాడు ఎలాంటి భావనతో చేయాలి? మన భారతీయ సంస్కృతి అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. ఎలాంటి భావన ఉండాలి? ఒక వ్రతం చేస్తున్నాము లేదా ఇంకేదైనా చేస్తున్నాము, ఆ దానం చేసేప్పుడు ఏ దేవుడిని స్మరించుకొని ఎవరి ప్రీత్యర్థంగా మనం దానం చేస్తున్నామో సాక్షాత్తు ఎదురుగా నిలుచున్నటువంటి వ్యక్తి, ఇక్కడ కుల మత వర్గ భేదాలు లేకుండా ఎవరికి మీరు ఏ దానం చేసినా కూడా భగవంతుడికి సమర్పణ చేస్తున్నటువంటి భావనతో మాత్రమే చేయండి. ఎదుటివాడు పేదవాడు, వాడు నాకంటే తక్కువవాడు, వాడికి లేదు కాబట్టి నేను దానం చేస్తున్నాను అనేటువంటి అహంభావం మనలో కూడదు. కేవలం నాకు భగవంతుడు ఇది ఇచ్చాడు, ఇది ఇంకొకరికి ఉపయోగపడడానికి నేను ఇస్తున్నాను, ఎందుకు మళ్ళీ జన్మలో మళ్ళీ వాటిని నేను పొందుతాను. అలాంటి భావన లేకపోయినా ఇది నాకు అవకాశంగా భగవంతుడు నేను ఇచ్చాడు, నేను కలిగి ఉన్నాను కాబట్టి దాన్ని నేను భగవంతుడికి సమర్పణ చెయ్యాలి. దేవుడి విగ్రహాలకి కిరీటాలు చేయించడం కన్నా, దేవుడి విగ్రహాలకి ఛత్రాలు పెట్టడం కన్నా, దేవుడికి చేయటం కన్నా కూడా భగవంతుడు మెచ్చేది ఏమిటంటే దాని అవసరం ఉన్నటువంటి వాడికి ఆ దానం చేయటం అని చెప్తూ ఉంటారు. అందుకని ఏమని భావన చేయాలి? మీరు ఏ దేవుణ్ణి నమ్మి చేస్తున్నారో ఆ దేవుణ్ణి స్మరించుకోండి. కృష్ణార్పణం, రామార్పణం, దేవతార్పణం, ఏదో ఒక దేవత పేరు చెప్పుకొని, దేవుడిని పేరు చెప్పుకొని ఆ దేవుడికి మాత్రమే సమర్పిస్తున్నటువంటి భావనతో దానం చేయండి. అలా చేస్తే మీరు వాళ్ళకి రుణపడి ఉండకుండా ఉంటారు.